ఏపీలో మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా, మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీకి సై అంటున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. లోకేష్ చెబుతున్నట్టుగా 5 ఏళ్ల పాటు చంద్రబాబును సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా అని పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబే సీఎం కావాలన్న లోకేష్ మాటలను అంగీకరిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని జనసేన కార్యకర్తలు కంటున్న కలలు ఇప్పుడు ఏం కావాలని ఆయన నిలదీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 నాయకులు రాజ్యమేలుతున్నారని, 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు. పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానికానికి ఏం సమాధానం చెబుతారన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తున్నామని, రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు.